ఆ ఊరి దగ్గర స్వామి ఒక హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్ టెంపుల్లో ఏమైందంటే ఒక పిల్లగాడు ఎవరో తాగిండట, వచ్చిండు, ఆ హనుమంతుని మీద కాలుతోడు దాన్ని చేయాల్సినటువంటి అపవిత్రపు పనులన్నీ చేసిండయ్యా. చేయాల్సినటువంటి దరిద్రపూట పనులన్నీ చేస్తే అక్కడ ఉండేటటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై వానికి దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేశారు. చేసిన తర్వాత విషయం ఏం తెలిసిందంటే ఆ పిల్లగాడు ఎస్సీ అనే విషయం తెలిసింది. తెలిసి అప్పుడు ఏమైంది అంటే కొంతమంది ఎస్సీ వర్గానికి సంబంధించిన కొందరు పెద్దలు వచ్చి ఎవరైతే కొట్టిర్రో వాళ్ళందరికీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాళ్ళందరినీ జైల్లో వేశారు. ఆ తర్వాత ఒక నిమ్న జాతికి చెందినటువంటి మనిషిని కొట్టిర్రు అని చెప్పేసి వార్తల హెడ్డింగ్స్ వచ్చినాయి. అక్కడికి మేము కూడా పోయినాం. పోయి అక్కడ కనుక్కుంటే ఏది దళితుడు గుడికి వచ్చిందని చెప్పేసి కొట్టిర్రా మీరు అని మేము అడిగితే, అయ్యా ఒక విషయం చెప్తాం మీకు వినుర్రి, ఈ గుళ్ళో పూజ చేసేది ఎవరో తెలుసా మీకు అన్నాడు. మాకు తెలియదండి. ఈ గుళ్ళో పూజ చేసేది కూడా దళితుడే. మరి ఎవరి కోసం నిలబడాలి మనం? ఇక్కడ గుళ్ళో పూజ చేసే దళితుల కోసం నిలబడాలన్నా? బయట వచ్చి కాళ్ళతో తన్నేటువంటి ఆ వ్యక్తి కోసం నిలబడాలన్నా? మనం ఎవరి కోసం నిలబడుతున్నాం? ఎందుకు నిలబడుతున్నాం? రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎంతటికి దిగజారుతున్నాం మనం, ఎంతటికి దిగజారుతున్నాం.